నాగేశ్వరరావు గారు 1 by 1 పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుందాం. ఏం జరిగే అవకాశం ఉంది పాయింట్ 1లో పాయింట్ 2లో మాట్లాడుకుంటుందాం. సో ఇంతకుముందు మీరు అన్నారు మామూలుగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా విజయ్ ఇప్పటి నుంచి జరిగేది 1 by 1 జరగాల్సింది. గవర్నర్ విజయ్కు అవకాశాన్ని ఇవ్వాలి. ఒకటి ఇంకేం చేయొచ్చు గవర్నర్, ఒకవేళ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవకాశాన్ని ఇచ్చినా అతనికి మెజార్టీ లేదు అని గవర్నర్ అనుకుంటే గవర్నర్ ఏం చేయగలుగుతారు, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు? నాటకీయ పరిణామాల మధ్య అంతకుముందు సెక్యూరిటీని ఇచ్చారు, కాన్వాయ్ని ఇచ్చారు విజయ్కి. ఆ కాన్వాయ్ని ఆకస్మికంగా రద్దు చేశారు. రద్దు చేస్తే ఆయన సొంత కారులో ఆయన వెళ్ళిపోయాడు. ఇది ఒక నాటకీయ పరిణామం. ఇప్పుడు గవర్నర్ కి ఉన్నటువంటి ఆప్షన్స్ ఒకటే, ఈ లేఖలను చూసి ఆయన నేను సంతృప్తి చెందానని చెప్పేసి అవకాశం ఇవ్వడం, లేదు 108 మంది మాత్రమే ఉన్నారు, మీకు మెజారిటీ లేదు, అయినా కానీ మీకు పెద్ద పార్టీగా నేను అవకాశం ఇస్తున్నాను, ఇన్ని రోజుల్లో మీరు నిరూపణ చేసుకోండి అని గడువు ఇవ్వడం తప్ప గవర్నర్ కి మరొక ఆప్షన్ లేదు. అలా కాకుండా రాజకీయం చేసేట్లయితే అది గవర్నర్ కాదు, గవర్నర్ రూపంలో ఉన్నటువంటి బీజేపీ లేదా బీజేపీ రాజకీయం మీద అది తీవ్రమైనటువంటి. ఒకవేళ ఎన్ని రోజులు ఆపగలుగుతారు గవర్నర్? ఎందుకంటే మిగతా వాళ్ళకి ఖచ్చితంగా లెటర్ ఇవ్వడానికి కూడా అవకాశం లేదు. వాళ్ళిద్దరూ కలిస్తే అది ఒక సెన్సేషన్, అది నెక్స్ట్ లెవెల్. డిఎంకే ఏడిఎంకే కలిసి లెటర్ ఇస్తే అది వేరే, కానీ ఎవ్వరు వాళ్ళకి 47, 59 ఉన్నాయి కాబట్టి. సో గవర్నర్ ఎన్ని రోజులు ఆపగలుగుతారు విజయ్కి అవకాశం ఇవ్వకుండా? ఎక్కువ రోజులు ఆపడానికి లేదు, ఎందుకంటే ఆల్రెడీ అసెంబ్లీని రద్దు చేశారు. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత లాంఛనంగా మనందరికీ తెలుసు ఆపద్ధర్మంగా స్టాలిన్ కొనసాగుతారు, అది నామకే వాస్తే. అందుకని ఇమ్మీడియట్ గా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అగత్యం, ఎందుకంటే రెండోసారి కలిశాడు ఇవాళ విజయ్. రెండోసారి కలిసిన తర్వాత కూడా గవర్నర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అగత్యం ఉన్నది. అలా కాకుండా ఎంత ఆలస్యం చేస్తే అంత రాజకీయ రచ్చ, లేకపోతే కొత్త కొత్త పరిణామాలకి దారి తీసేటువంటి అవకాశం ఉంటది. రెండోది, ఇది కోర్టులకు కూడా ఎక్కిన ఆశ్చర్యం లేదు. ఇప్పుడు గవర్నర్ల యొక్క పాత్ర లేదా గవర్నర్ల విచక్షణ అధికారం లేదా గవర్నర్లకు ఉన్నటువంటి అధికారాల గురించి ఎవరైనా సుప్రీంకోర్టులో దీన్ని సవాల్ చేయొచ్చు. ఏ హక్కుతోటి ఇక్కడ కూడా ఇది చేయొచ్చా? గవర్నర్ ని సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోండి అని అంటాను తప్ప మీరు ఇప్పుడే తీసుకోండి అని గవర్నర్ అధికారాల్లోకి వెళ్ళలేము అని అంటారు కదా. సో అది జరిగే అవకాశం ఉంటుందా? రాజ్యాంగ విధి ఎందుకు తీసుకోలేదో గవర్నర్ కేంద్రానికి తెలియజేయాలి కదా. ఎందుకంటే రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత గవర్నర్ది. మరి రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఫలానా ఈ కారణంగా నేను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవకాశం ఇవ్వట్లేదు అనే అంశాన్ని మరి కేంద్రం ద్వారా రాష్ట్రపతికి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంటది. సో గవర్నర్ ఉన్నటువంటి ఓన్లీ ఆప్షన్ ఏంటి అంటే, ఏం చేసినా కూడా ఎక్కువ రోజులు సాగదీయకుండా 118 మంది ఎమ్మెల్యేల బలంతో లెటర్ ఉన్నా లేకపోయినా విజయ్కి అవకాశాన్ని ఇచ్చి తీరాల్సింది, ఇవాళ కాకపోతే రేపైనా. రైట్? అంతే. 118 మంది ఎమ్మెల్యేల లెటర్ లేకపోయినా ఇవాళ కాకపోయినా రేపైనా ఇచ్చి తీరాల్సిందే. అంతే అంతే. ఓకే ఓకే. శ్రీనివాసరెడ్డి గారు, ఓకే, ఇప్పుడు ఒకవేళ డిలే చేస్తూ ఉంటే విజయ్కి ఉన్న ఆప్షన్స్ ఏంటి? గవర్నర్ ముందు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఆయనకు అవకాశాన్ని కల్పించడం, రెండు నాకు మద్దతు ఇవ్వండి అని అనడం. ఎక్కువ రోజులు డిలే చేయలేరు. సో ఇప్పుడు విజయ్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? 1, 2, 3. విజయ్కున్న ఆప్షన్ ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఇండియా కూటమి పక్కన పెట్టి ఎన్డీఏ కూటమి భాగస్వామ్యం అన్నాడీఎంకే మద్దతు తీసుకుని ఏర్పాటు చేయడమే ఆయనకున్న ఏకైక మార్గం నా దృష్టిలో. ఓకే, లేదు లేదు అలా జరగదు, ఆయన ఐడియాలజికల్ గా డిఫర్ అవుతాడు, బీజేపీ కూటమికి మద్దతు తీసుకునే ఇంట్రెస్ట్ వాళ్ళకి లేదు అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆయన కోర్టుకు పోవాల్సిన పరిస్థితులే రావచ్చు. ఒకటి. రెండోది, గవర్నర్ కూడా ఏం చేస్తాడంటే కేంద్రానికి చేసే సిఫార్సు ఏంటంటే, ఎవరికి మద్దతు లేని పరిస్థితి ఉంది అసెంబ్లీలో, తమిళనాడు అసెంబ్లీలో, కాబట్టి ఫర్దర్ గా రాష్ట్రపతి పాలన విధించే అవకాశాన్ని కూడా మనం కొట్టేయలేదు. అదెప్పుడు విజయ్ని ప్రభుత్వానికి ఏర్పాటు చేయండి అని చెప్పి ఫ్లోర్ లో బల నిరూపణ తర్వాత మాత్రమే గవర్నర్ ఆ సిఫారసు చేయగలుగుతాడు, ముందు చేయలేడు. రైట్? ముందు చేయగలుగుతాడా? ఇప్పుడు మనమే చెప్తున్నాం కదండి, గవర్నర్ విచక్షణ అధికారాన్ని ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, అలా అనుకుంటే అదే విషయం మొదటిసారే చెప్పేవాడు కదా, మొన్ననే చెప్పేవాడు కదా విజయ్కి.
అసలు చెప్పడానికి గవర్నర్ ఇంట్రెస్ట్ చూపించడం లేదనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. 107 మంది లిస్టే తీసుకొని పోతే నీకు మెజారిటీ లేదు కాబట్టి కంప్లీట్ మెజారిటీ తోటి రండి అని లిస్ట్ అంటే బల సంఖ్య నిరూపణ చూపించమని అడుగుతుంది. ఇక్కడ ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ వస్తుంది. మెజారిటీని అదే, గవర్నర్ అదే. ముందు చూపించాలా? మ్యాజిక్ ఫిగర్ గవర్నర్ ముందు చూపించాలా, లేదు మెజారిటీని చూపించాలా? మెజారిటీ అంటే ఉన్నటువంటి పార్టీలో నేను సింగిల్ లార్జెస్ట్ పార్టీని. సో బల నిరూపణ అనేది ఫ్లోర్ లో జరగాల, గవర్నర్ కార్యాలయంలో జరగాల? రాజ్యాంగం ప్రకారం గవర్నర్ కార్యాలయంలో దీని మీద ఎన్టీఆర్ ప్రభుత్వం పడిపోయినప్పుడు కూడా ఇదే విషయం వచ్చింది. లాస్ట్ కు చివరికి మనం చూసినాము, ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అతను మెజారిటీ చూపించుకొని మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గతంలో బహుశా కర్ణాటకలో అనుకుంటా అట్లా జరిగి ఉంటది. బొమ్మాయి విషయంలో అది జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ గా ఇప్పుడు విజయ్ కూడా కోర్టుకు పోతే అదే తీర్పు వస్తదేమో మనం ఊహించాలి. అదొకటి. రెండోది, గవర్నర్ విచక్షణాధికారం ప్రకారం మాత్రం అంతకు మించి ఆయన చెప్పే పరిస్థితులు కూడా రాజకీయంగా మనకేం కనపడతలేవు అక్కడ. ఈయన కంప్లీట్ 118 మంది లిస్టు తీసుకపోతేనే ఆయన ఆహ్వానించే పరిస్థితి కనపడుతుంది మనకు. అదే ఇంతకుముందు కోటేశ్వరరావు గారు అదే అన్నారు. ఈ పాయింటే, 118 మంది లిస్ట్ లేకపోతే గవర్నర్ ఏం చేయగలుగుతాడు? ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదు కదా అని రాష్ట్రపతి పాలనకి పిలిచే అవకాశం ఉంటుందా? ఇంకేమైనా చేయగలుగుతాడు? డిలే చేయగలుగుతాడు? క్రాష్ ఎక్కడైతుందంటే స్పీడప్ గా కోర్టుకు పోవడమే ఉత్తమం. రెండోసారి ఇప్పుడు ఈ రోజు మళ్ళీ అడిగిండా విజయ్ గారు గవర్నర్ ను? రెండోసారి అడిగారు. ఇంకా నిర్ణయం ఇప్పుడే ముగిసింది సమావేశం. ఇప్పుడే ముగిసింది కాబట్టి గవర్నర్ డిసిషన్ ఏమొస్తుందో కాస్త వెయిట్ చేయాల్సిందే. దాని తర్వాత ఫర్దర్ గా కోర్టుకు పోవాల్సిందే. అది కోర్టుకు పోతే ఏమైతుందంటే ఇంకొక విషయం ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇది ఒక నేషనల్ పొలిటికల్ సినారియోగా కూడా మారే అవకాశం ఉంది. ఎందుకంటే అందరికి తెలిసిపోయిందండి ముఖ్యమంత్రి విజయ్ అవుతాడని తెలిసిపోయింది. ఇక్కడ కాంటెస్ట్ ఎక్కడ జరుగుతుందంటే ఇండియా కూటమిలో మధ్యన జరుగుతుంది. ఆ కాంటెస్ట్ లో పాపం విజయ్ నలిగిపోతున్నాడు. అవును, అంటే ఇక్కడ ఇంకో సినారియో ఉంది, ఇంకో సినారియో కూడా ఉంది. నిజానికి కూటమిగా వెళ్ళి మెజార్టీ వచ్చిన తర్వాత, అంటే మొన్న మనం మహారాష్ట్రలో చూసాం, శివసేన బీజేపీ కూటమిగా వెళ్ళిన తర్వాత వాళ్ళకి మెజార్టీ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పీఠం కోసం ఒక పార్టీ విడిపోయినప్పుడు మైనార్టీలో పడితే మరో పార్టీని తీసుకున్నారు, ఆ తర్వాత చీలిపోయింది. సో కూటమి చీలిపోవడం ద్వారా మైనార్టీలో పడడం వేరు, అసలు ఏర్పడమే మైనార్టీ ప్రభుత్వం ఏర్పడడం వేరు. ఇక్కడ తమిళనాడులో ఏర్పడమే మైనార్టీ ప్రభుత్వం. కాబట్టి ఇక్కడ డిఎంకే మద్దతు ఇవ్వాలి, ఏడీఎంకే మద్దతు ఇవ్వాలని రూల్ ఏం లేదు. కొన్ని ఉదాహరణలు విచిత్రంగా ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే పవర్లో కేంద్రంలో అధికారం ఉన్న వాళ్ళ ఇంట్రెస్ట్లు ఇక్కడ పనిచేస్తాయి అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గతంలో ఒకసారి మీరు గమనించండి, పివి నరసింహారావు గవర్నమెంట్ కు పూర్తి మెజారిటీ ఉందా అని? మైనారిటీ ప్రభుత్వాన్ని 5 సంవత్సరాలు పరిపాలించింది పివి నరసింహారావు, గుర్తుంది కదా. ఆయన 275 ఫిగర్ ఎప్పుడు లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి, పివి నరసింహారావు ప్రభుత్వానికి 245 ఉంది. ఎప్పుడైనా కానీ అవతలి 2 పక్షాలు అధికారంలో ఉన్న పార్టీ తోటి విభేదించకపోవడం వల్ల ఆ ప్రభుత్వం 5 సంవత్సరాలు కొనసాగలిగింది. కరెక్ట్. ఇప్పుడు మీరు అన్నదే సేమ్ ఇప్పుడు తమిళనాడులో ఉన్నది కూడా అదే. అంటే అవతల 2 పక్షాలు విభేదించలేదు, ఫ్లోర్ టెస్ట్ జరగాల్సి వస్తే గైర్ హాజరవుతారు. సో మైనార్టీలో ఉంది కదా విశ్వాసం పెడుతున్నామని వాళ్ళు అడగరు, తద్వారా గవర్నమెంట్ ఫామ్ చేయాలి. అప్పుడు రాష్ట్రపతి ఆహ్వానిస్తాడు, మీరు మైనార్టీలో ఉన్న సింగిల్ లార్జెస్ట్ పార్టీ కాబట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి అని రాష్ట్రపతి కేంద్రంలో ఆహ్వానిస్తాడు. సో ఇక్కడ గవర్నర్ ఏం చేయాలి, ఏం చేయగలడు అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్ అదే. ఇప్పుడు కాకపోతే గవర్నర్ ఏం చెప్తాడు అనేది ఇప్పుడు మనం సెకండ్ టైం కలిసింది కాబట్టి విజయ్ ఏమొస్తుందనే చూడాలి. ఒకవేళ పాజిటివ్ గా వస్తే ఇట్ ఇస్ ఓకే, రాకపోతే అతను కోర్టు పోవాల్సిన అవసరమే ఉంది. అదొక పొలిటికల్ ఇష్యూగా నేషన్ వైడ్ గా మారినా కానీ ఆశ్చర్యపోతుంది. దాన్ని ఒకటి పొలిటికల్ ఇంట్రెస్ట్, బీజేపీ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది, కాంగ్రెస్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. కాంగ్రెస్ అని తక్కువ లేదు వాస్తవంగా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమిలో గెలిచి టీవీకేకు సపోర్ట్ చేయడం అనేది ఒక రకమైనటువంటి అనైతికత. అది కూడా ఎందుకు కాంగ్రెస్ పార్టీ ఇటువైపు వచ్చింది అని అంటే ఇండియా కూటమిని బలోపేతం చేసుకోవడానికి రావచ్చు. ఇండియా కూటమిలో అట్లాంటి ఉండాలి, టీవీకే ఉండాలి. అంటే ఒకవేళ నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇవన్నీ నెక్స్ట్ డిబేటబుల్ పాయింట్స్ రెండో లేయర్లో. కానీ ఇప్పుడు అసలు విజయ్ మెజార్టీ ఎవరితో ప్రూవ్ చేసుకుంటాడు? న్యాయస్థానాల కడపతో ఇక్కడ చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ ఎందుకు ఎంటర్ అయింది అని అంటే, నేను అనుకుంటున్నా ఇదే పరిస్థితి వస్తే దీని ఒక నేషనల్ ఇష్యూగా, నేషనల్ పొలిటికల్ ఇష్యూగా మార్చే అవకాశం దొరుకుతుంది అనేది కాంగ్రెస్ కూడా ఆశించి ఉండొచ్చు నేను అనుకుంటున్నా.
Okay. అందుకని ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏదైతే జరుగుతుందో అంటే ఏంటి, దాన్ని ఒక నేషనల్ height ఇష్యూకి ఎలా తీసుకుపోవడం- మార్చగలదు నేషనల్ ఇష్యూగా? మార్చండి. ఇప్పుడు ఈయన కోర్టుకు పోయింది అనుకోండి, ఆ. గవర్నర్ పిలవలేదు, గవర్నర్ ప్రభుత్వం ఏర్పాట్లు జరగలేదు, ఉమ్. అనుకోకుండా అనూహ్యంగా రాష్ట్రపతి పాలన వచ్చిందా, ఉమ్. లేకపోతే డిఎంకే అన్నా డిఎంకే కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసినాయా ఉమ్. అంటే ప్రజల దృష్టిలో మాత్రం టీవీకేనే విజయ ముఖ్యమంత్రి కాబోతుండనే పబ్లిక్ ఇంటెన్షన్ ఉన్నది. ఉమ్. అటువంటి పబ్లిక్ ఒపీనియన్ కు డిఫరెంట్ గా ప్రభుత్వం ఏర్పడ్డప్పుడు అంటే ఒక రాజ్యాంగం నిబంధన ప్రకారం వస్తుంది. రాజ్యాంగం ప్రకారం పబ్లిక్ ఒపీనియన్ లేదు, పబ్లిక్ రాజ్యాంగాలు మెజారిటీ ఉంది కాదండి, తప్ప రాజ్యాంగం. రాజ్యాంగాలు కాదు ఇక్కడ. నో ఒక విషయం మనం గమనించాలి. ఇక్కడ రాజ్యాంగాన్ని ఎవరు చూడడం లేదు, కాంగ్రెస్ చూడడం లేదు, బీజేపీ చూడడం లేదు, వాళ్ళు పొలిటికల్ మైలేజ్ కోసం చూస్తున్నారు. బహుశా ఎటువంటి రాజ్యాంగం నిజానికి జీవికే వస్తుంది. నిజానికి ఇలాంటి సందర్భంలో ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చినప్పుడు సింగిల్ లార్జెస్ట్ పార్టీకి స్ట్రైట్ అవే అవకాశాన్ని ఇవ్వండి అనే ఒక Exactly. క్లాజ్ మ్యాండేటరీ క్లాస్ ఒకటి రాజ్యాంగంలో సవరణ చేయడం బెటర్. లేదు. చూద్దాం. ఒకసారి కోటేశ్వరరావు గారు అదే అదే కోటేశ్వరరావు గారు ఏదో అంటున్నారు. కోటేశ్వరరావు గారు. యా, రోహిత్ గారు, ఆ. ఇక్కడ ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక లోపం ఏంటంటే, ఉమ్, ఇటువంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు ఉమ్, ఎన్ని రోజుల్లో పిలవాలి గవర్నరు అనేటువంటిది ఎక్కడ స్పెసిఫిక్ గా లేదు. లేదు. దాన్ని అవకాశంగా తీసుకొని గవర్నరు ఇట్లా చేస్తున్నారు. ఉమ్, రెండు మూడు సినేరియోస్ మనకు కనిపిస్తున్నాయి. ఉమ్, గవర్నరు ఒకవేళ ఇదే ఇంకొక 2 రోజులు 3 రోజులు కొనసాగించి ఏ ప్రభుత్వము ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేనప్పుడు ఉమ్. తాత్కాలికంగా రాష్ట్రపతి పాలన విధించమని చెప్పేసి ఏమన్నా సిఫార్సు ఏమన్నా చేస్తాడా? ఉందా ఛాన్స్ ఉందా దానికి? ఛాన్స్ ఉందా? అదే అటువంటి ఛాన్స్ ఉందా అనేటువంటిది ఒకటి. ఎందుకు అంటే అటువంటి ఛాన్స్ ఎప్పుడు ఉంటదంటే, ఆ, ఫెయిల్ అయినప్పుడు, ఫ్లోర్ టెస్ట్ లో ఫెయిల్ అయినప్పుడు మరొక ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేసే అవకాశం లేదు కనుక ఉమ్, ఆయారాం గాయారాం సంస్కృతిని ప్రోత్సహిస్తున్నాయి. అందుకని దాన్ని కోసం అనే పేరుతోటి అటువంటి రాజకీయం చేయొచ్చు. కానీ ఇక్కడ అసలు అటువంటి అవకాశం ఇవ్వకుండానే ఆ విధంగా కనుక చేసేట్లయితే ఉమ్, గవర్నర్ పాత్ర గురించి మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వస్తుంది. రాజ్యాంగంలో ఏ విధమైనటువంటి అవకాశం ఉన్నది అనేటువంటి అంశాలు. అందుకని ఇప్పుడు గతంలో కూడా గవర్నర్ల పాత్ర గురించి, లేకపోతే ముఖ్యమంత్రులకు ఉన్నటువంటి అధికారాల గురించి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి చర్చలు ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు ఉమ్, ఇది మరొక న్యాయపరమైనటువంటి అంశం సుప్రీంకోర్టు తేల్చాల్సినటువంటి ఒక అంశంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే టీవీకే పార్టీ మాకు సింగిల్ లార్జెస్ట్ వచ్చినా గానీ గవర్నర్ మాకు అవకాశం ఇవ్వట్లేదని చెప్పేసి కోర్టుకు వెళ్ళేట్లయితే ఉమ్. అప్పుడు ఇదిగో ఇన్ని రోజులు మీరు చేయాలని చెప్పేసి సుప్రీంకోర్టు సజెస్ట్ చేయొచ్చు.